Hello guys, welcome back to part 3 of company's most asked questions. ఈ రోజు మన క్వశ్చన్ వచ్చేసరికి వ్యాలిడ్ palindrome అన్నమాట. ఒకసారి క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ phrase is a palindrome if after converting all uppercase letters into lowercase letters and removing all non-alphanumeric characters it reads the same forward and backward. Alphanumeric characters include letters and numbers. అంటే దీని అర్థం ఏంటంటే ఆడు మనకు ఒక స్ట్రింగ్ ఇస్తాడు. ఆ స్ట్రింగ్ లో ఉన్న అప్పర్ కేస్ లెటర్స్ అన్ని లోవర్ కేస్ లెటర్స్ లోకి మార్చి అండ్ నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ ని రిమూవ్ చేయమంటున్నాడు. నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అంటే ఏంటంటే అది లెటర్ అవ్వకూడదు అండ్ నంబర్ అవ్వకూడదు. లెటర్ అండ్ నంబర్ కాకుండా ఆ స్ట్రింగ్ లో ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటిని రిమూవ్ చేసి వాటిని కంబైన్ చేస్తే అది మనకు పాలిండ్రోమ్ అవ్వాలి అంటున్నాడు. ఆ పాలిండ్రోమ్ అంటే ఏంటంటే నువ్వు ఫ్రంట్ నుండి రీడ్ చేసినా ఆర్ బ్యాక్ నుండి రీడ్ చేసినా కూడా నీకు రెండు సేమ్ రావడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇన్పుట్ చూసుకున్నట్లయితే ఒక స్ట్రింగ్ ఇచ్చాడు. ఆ స్ట్రింగ్ పాలిండ్రోమా కాదా ఆర్ వ్యాలిడ్ పాలిండ్రోమా కాదా అని చెప్పేసి చెక్ చేయమంటున్నాడు. అంటే ఏంటి, ఫస్ట్ అప్పర్ కేస్ లెటర్స్ అన్నిటిని లోవర్ కేస్ లెటర్స్ లోకి మారుస్తాం. దాని తర్వాత నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అంటే ఏంటి, ఇక్కడ కామా కానీ ఇక్కడ వైట్ స్పేస్ కానీ ఇక్కడ కామా కానీ ఇక్కడ వైట్ స్పేస్ కానీ ఇవన్నీ చేశాక మనకు మన స్ట్రింగ్ అనేది ఇలా వస్తుంది. ఇలా స్ట్రింగ్ వచ్చిన తర్వాత అది పాలిండ్రోమ్ వచ్చిందా కాదో చెక్ చేయాలి. పాలిండ్రోమ్ అంటే ఏం చెప్పాను, ఫ్రంట్ నుండి రీడ్ చేసినా అండ్ బ్యాక్ నుండి రీడ్ చేసినా సేమ్ వస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే AMANPLAN అని సంథింగ్ అనేది ఉంది. అలాగే నువ్వు బ్యాక్ నుండి రీడ్ చేసినా కూడా AMANAP అని చెప్పేసి అలాగే ఉంది. సో నువ్వు ఫ్రంట్ నుండి రీడ్ చేసినా అండ్ బ్యాక్ నుండి రీడ్ చేసినా కూడా నీకు సేమ్ వర్డ్ అనేది వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, ఇది పాలిండ్రోమ్ అని అర్థం. మనకి క్వశ్చన్ చూడగానే వచ్చే బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఏంటంటే ఆ స్ట్రింగ్ లో నుండి నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అన్ని తీసేసిన తర్వాత అది పాలిండ్రోమ్ కాదా చెక్ చేయాలి. అంటే ఏంటి, ఫ్రంట్ నుండి రీడ్ చేసినా బ్యాక్ నుండి రీడ్ చేసినా మనకు సేమ్ రావాలి. అంటే ఆ స్ట్రింగ్ ని రివర్స్ చేస్తే సరిపోతుంది కదా. ఒక స్ట్రింగ్ ని రివర్స్ చేసిన తర్వాత మనకి స్టార్టింగ్ ఉన్న స్ట్రింగ్ అండ్ రివర్స్ చేసిన స్ట్రింగ్ రెండు సేమ్ అవుతే అది పాలిండ్రోమ్ అనే అర్థం. సో కానీ ఇక్కడ ఏంటంటే టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n అయ్యిద్ది. బట్ నువ్వు నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ ని రిమూవ్ చేయడానికి నువ్వు ఎక్స్ట్రా స్పేస్ అనేది యూజ్ చేస్తావు. సో అక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా నీకు ఆర్డర్ ఆఫ్ n అయిపోయింది. సో నువ్వు స్పేస్ కాంప్లెక్సిటీని తగ్గించవచ్చు కాబట్టి మనం ఒక ఆప్టిమైజ్డ్ అప్రోచ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్ మన స్ట్రింగ్ వచ్చేసి ABCBA అనుకుందాం. ఇందాక చెప్పినట్టు ఈ స్ట్రింగ్ ని మొత్తం రివర్స్ చేసి చెక్ చేయడం కంటే స్ట్రింగ్ ని హాఫ్ వరకు ఇటరేట్ చేసి స్టార్టింగ్ ఎలిమెంట్ అండ్ చివరి ఎలిమెంట్ రెండు చెక్ చేసుకుంటే సరిపోతుంది కదా. అంటే ఎలా అంటే ఈ స్ట్రింగ్ లో ఫస్ట్ ఎలిమెంట్ అండ్ ఈ లాస్ట్ ఎలిమెంట్ రెండు సేమా కదా చెక్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్ సేమే. సో తర్వాత ఈ రెండు ఎలిమెంట్లు చెక్ చేస్తాం, సేమ్ అంటే సేమ్. అలా మిడిల్ వరకు చెక్ చేసుకుంటే మనకు సరిపోతుంది కదా. అంటే మొత్తం ఆ స్ట్రింగ్ అంతా ఇటరేట్ చేసి దాన్ని రివర్స్ చేసి ఇదంతా చేసే బదులు జస్ట్ ఫస్ట్ ఎలిమెంట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది కదా. సో ఇక్కడ మనకు ఎక్స్ట్రా స్పేస్ కూడా ఏం తీసుకోవట్లేదు కాబట్టి దీన్ని స్పేస్ కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ 1 అయింది, టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n అయింది అనమాట. దీని సొల్యూషన్ ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం 2 పాయింటర్స్ యూజ్ చేస్తాం అనమాట. ఒకటి లెఫ్ట్ సైడ్ నుండి క్యాలిక్యులేట్ చేయడానికి, ఇంకోటి రైట్ సైడ్ నుండి క్యాలిక్యులేట్ చేయడానికి. సో లెఫ్ట్ సైడ్ అంటే ఇండెక్సింగ్ 0నే కదా, రైట్ కి ఏం అసైన్ చేస్తామంటే స్ట్రింగ్ యొక్క లెంత్ -1 అసైన్ చేస్తాం అనమాట. సో ఇంట్ రైట్ ఈక్వల్స్ టు s డాట్ లెంత్ -1 అని ఇస్తాం అనమాట. సో ఈ రెండు పాయింటర్స్ యూజ్ చేసుకొని మనం అది పాలిండ్రోమా కాదా చెక్ చేద్దాం. సో ఇక్కడ చెక్ చేయడానికి మనకు ఒక లూప్ అన్నది కావాలి కదా. సో వైల్ లూప్ అన్నది తీసుకుందాం. వైల్ ఇక్కడ దాకా చెక్ చేయాలని చెప్పాను, మనం మిడిల్ వరకు చెక్ చేస్తే సరిపోతుందిగా. త్రూ అవుట్ ద స్ట్రింగ్ చెక్ చేయాలంటే అక్కర్లేదు, మనం మిడిల్ వరకు చెక్ చేసుకుంటే సరిపోయిద్దిగా. సో లెఫ్ట్ లెస్ దాన్ రైట్ వరకు చెక్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి సో వైల్ లెఫ్ట్ లెస్ దాన్ రైట్ తీసుకుంటాం. మనం ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అన్ని తీసేయాలి కదా. సో తీసేయకుండా మనం ఏం చేస్తామంటే నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్ ఏది వచ్చినా కూడా నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళిపోదాం. సో అందుకోసం మనం ఇంకో వైల్ లూప్ తీసుకుందాం. వైల్ లెఫ్ట్ లెస్ దాన్ రైట్ అండ్ ఏమన్నా నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ వస్తే దాన్ని స్కిప్ చేసుకుంటూ వెళ్ళాలిగా. సో నాట్ ఆఫ్ క్యారెక్టర్ డాట్ మనకు జావాలో ఈజ్ లెటర్ ఆర్ డిజిట్ అని చెప్పేసి ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ అనేది ఉంటుంది అనమాట. మనం ఏంటి ఆ లెఫ్ట్ నుండి చెక్ చేస్తున్నప్పుడు ఆ లెఫ్ట్ కరెంట్ ఎలిమెంట్ అన్నది మనకి నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్ అయితే మనం నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్దాం అనుకుంటున్నాం. సో లెఫ్ట్ ఎస్ డాట్ క్యారెట్ ఆఫ్ లెఫ్ట్ అని ఇస్తాం. సో ఇక్కడ నాట్ అని ఇచ్చాను అంటే నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్ అయితే లెఫ్ట్ ని నెక్స్ట్ స్టెప్ కి ఇటరేట్ చేద్దాం అనమాట. సో లెఫ్ట్ ప్లస్ ప్లస్ అని ఇస్తాను. ఎస్ డాట్
క్యారెట్ ఆఫ్, ఇప్పుడు నేను రైట్ సైడ్ నుండి చెక్ చేస్తున్నాం కాబట్టి రైట్ సైడ్ వాల్యూ ఇస్తాను అనమాట. ఇక్కడ మనకు నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్ ఏది వచ్చినా కూడా ఏం చేయాలి, రైట్ ని మైనస్ మైనస్ చేయాలి, ఎందుకంటే బ్యాక్ నుండి ఫ్రంట్ కి వస్తున్నాం కదా, సో మైనస్ మైనస్ చేస్తాం ఇక్కడ. ఓకే, అది నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అన్ని స్కిప్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు న్యూమరిక్ క్యారెక్టర్స్ వస్తే మనం ఏం చేద్దాం అనుకున్నాం, ఫ్రంట్ ది చివరిది రెండు చెక్ చేద్దాం అనుకుంటున్నామా. ఇక్కడ ఫ్రంట్ అంటే ఏంటి, లెఫ్ట్, చివరిది అంటే రైట్. సో రెండు చెక్ చేద్దాం ఇప్పుడు. ఇఫ్ క్యారెక్టర్ డాట్ టూ లోవర్ కేస్ ఆఫ్ s dot caret of left not equals to character dot two lower case of s dot caret of right. అంటే దీని అర్థం ఏంటి, ఆ లెఫ్ట్ ఎలిమెంట్ రైట్ ఎలిమెంట్ ఈక్వల్ కాకపోతే దాని అర్థం ఏంటి, అది పాలిండ్రోమ్ కాదనే అర్థం. సో డైరెక్ట్ గా రిటర్న్ ఫాల్స్ అని ఇచ్చేస్తాను. లేదు అవి రెండు ఈక్వల్ అవుతే ఏం చేయాలి, లెఫ్ట్ ని ప్లస్ ప్లస్ చేయాలి, రైట్ ని మైనస్ మైనస్ చేయాలి, అంటే నెక్స్ట్ డిజిట్స్ చెక్ చేసుకోవాలి కదా. ఇప్పుడు రెండు డిజిట్లు ఈక్వల్ అంటే దాని నెక్స్ట్ డిజిట్స్ కూడా ఈక్వల్ అయి ఉండాలి కదా. సో ఇక్కడ ఈ ఇఫ్ కండిషన్ ఫెయిల్ అవుతే ఏంటి, అవి రెండు ఈక్వల్ అని అర్థం, లెఫ్ట్ రైట్ ఈక్వల్ అని అర్థం. అప్పుడు ఏంటి, నెక్స్ట్ డిజిట్స్ కూడా చెక్ చేయాలి. సో అలా చెక్ చేయాలంటే లెఫ్ట్ ప్లస్ ప్లస్ చేస్తాం అండ్ రైట్ మైనస్ మైనస్ చేస్తాం. సో ఈ వైల్ లూప్ అంతా అయిపోయేసరికి మనకు మొత్తం అన్ని ఈక్వల్ వచ్చాయంటే దాని అర్థం ఏంటి, పాలిండ్రోమ్ అని అర్థం. సో రిటర్న్ ట్రూ అని ఇచ్చేస్తాం. ఒకసారి రన్ చేసుకున్నట్లయితే ఓకే, ఒకసారి సబ్మిట్ చేసి చూద్దాం.